లైన్ చార్జ్ డెన్సిటీ అంటే ఏందో చూద్దాం ఈ వీడియోలో. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం పాయింట్ చార్జ్ డెన్సిటీ అంటే ఏందో చూసుకుందాం. లైన్ చార్జ్ డెన్సిటీ అంటే ఈ వీడియోలో చూద్దాం. సపోజ్ ద ఇన్ఫైనైట్ లైన్ ఆఫ్ యూనిఫామ్ చార్జ్ డెన్సిటీ ఆఫ్ లెంత్ అంటే లైన్ని మనం ఏమంటాం, దేంతో ఇండికేట్ చేస్తుంది, రో ఎల్. దానికి యూనిట్స్ వచ్చేసి కూలుంబ్ పర్ మీటర్. ఓన్లీ లైన్ కాబట్టి మీటర్ ఉంటుంది కాబట్టి C/మీటర్, కూలుంబ్ బై మీటర్. అలాంగ్ ద జెడ్ యాక్సిస్ అని తీసుకోవచ్చు, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. టు డిటర్మైన్ D at point P, we choose a cylindrical surface containing point P to satisfy the symmetric conditions. ఎక్కడైతే మనకు సిమెట్రిక్ కండిషన్స్ అనేది సాటిస్ఫై చేస్తే అక్కడ మనకు పాయింట్ P అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ వచ్చేసి D ఈజ్ నార్మల్ టు ద గాసియన్ సర్ఫేస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది మనము Pగా కన్సిడర్ చేసుకున్నాం. ఈ పాయింట్ మనకి ఇదేమని చెప్పినాడు, సిలిండ్రికల్ అని చెప్పింది కాబట్టి సిలిండర్ షేప్ తీసుకున్నాం. ఇక్కడ P పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ D. ఈ P-D పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మ్యాక్సిమం ఫ్లక్స్ అనేది మనకు ఉంటుంది. దాన్నే మనము గాసియన్ సర్ఫేస్ అంటాం. గాసియన్ సర్ఫేస్ దగ్గర మ్యాక్సిమం ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని L అంటాం. ఈ Lని అంటే చార్జ్ డెన్సిటీ అంటాం ఈ L అని. నెక్స్ట్ Q అనేది చార్జ్ అనమాట. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ యాజ్ యూజువల్ కామన్ అనమాట. ఫస్ట్ అప్లై గాస్ లా. Psi = Q. Psi అంటే మన ఫార్ములా ఏంది, క్లోజ్ ఇంటిగ్రల్ D × ds. ఇప్పుడు ds కావాలంటే మనకి ఇలా ఈ రో ఇవన్నీ రో అనేది మనకి ఏ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంటుంది. మనము ఈ ప్రొసీజర్ అనేది మనకు కన్ఫర్మ్ కావాలి. ఫస్ట్ వచ్చేసి టోటల్ ఛార్జ్ తీసుకుందాం. Psi = Q, Psi = క్లోజ్ ఇంటిగ్రల్ D × ds అని. ఇప్పుడు సర్ఫేస్ ds అంటే ఏందో చూడాలంటే మనము సూటబుల్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది తీసుకోవాలి. సూటబుల్ కోఆర్డినేట్ సిస్టమ్స్ వచ్చేసి ఇవి 3 ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కార్టీషియన్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్, నెక్స్ట్ సర్కులర్ కోఆర్డినేట్ సిస్టమ్, నెక్స్ట్ స్పిరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. మనకు ఇక్కడ రో ఉంది కాబట్టి మనం తీసుకునేది ఏంది, సర్కులర్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాం. దీనికి మనం ds కనుక్కోవాలి. ds అంటే మనకు ds = రో ఇంటూ ఇది d∅ dz ఇది ఇంటూ ఏ రో అనమాట. ఇదే మనకు ఫార్ములా. అంటే మనం ఇది తీసుకుంటాం, ఈ రో తీసుకొని డిఫరెన్షియేట్ ఆఫ్ d∅, డిఫరెన్షియేట్ ఆఫ్ dz ఇంటూ ఏ రో అనేది తీసుకుంటే ఇది ds అనమాట. ds అంటే డిఫరెన్షియల్ సర్ఫేస్ అనమాట. ఇప్పుడు Psi = ఇదంతా తీసుకున్నా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. Z అనేది ఇక్కడ ఎంత, z వచ్చేసి మనకు 0 to L అని తీసుకుంటాం. అదే Psi అయితే Psi వచ్చేసి 0 to 2π. ds అంటే ds ప్లస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. రో ఇంటూ d∅ dz ఏ రో అనమాట. Psi = d ఇంటూ రో 2πr ఏ రో. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. Q = ఇంటిగ్రల్ రో L ఇంటూ dl. ఇప్పుడు మనము డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఈ డిఫరెన్షియేట్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోద్ది. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్షియేషన్. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇంటిగ్రేషన్ ఇక్కడ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు రో L ఇంటూ L అనేది మిగులుతుంది. ఇది ఈక్వేషన్ 3. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 అనేది మనకి Psi = Q కదా. Psi వాల్యూ వచ్చేసి d 2π రో L ఏ రో = రో L ఇంటూ L. ఈ L క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమొస్తుంది, d = ఓన్లీ నాకు d కావాలి, రిమైనింగ్ ఈ 2π రో ఏ రో అనేది దీని డినామినేటర్లోకి వస్తుంది అనమాట. ఏ రో బై 2π రో. ఈ ఏ రో అనేది కూడా కిందికి రావాలి, కానీ డైరెక్షన్ కాబట్టి ఇది వచ్చేసి ఏ రో అనేది ఓన్లీ న్యూమరేటర్లోనే ఉంటుంది, డినామినేటర్లో ఉండదు. ఓన్లీ డైరెక్షన్ కాబట్టి అంటే మనకు d వచ్చేసి మనకి ఇదనమాట. నెక్స్ట్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.